హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనం మన్ సాటర్డే రన్ అయిన మార్కెట్ని బట్టి మండేకి ఎలా ఉంటుందో అనాలిసిస్ చూద్దాం. వైడ్ వాల్యూ ఏరియా అంటే రేపు రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్ అవ్వచ్చు. రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అయితే 1 అవర్లో ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే డౌన్ సైడ్ రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అయితే 1 అవర్లో మళ్ళీ ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే డౌన్ సైడే ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ ఈ రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ చేసి 10-15 దాకా ఇక్కడికి రాకుండా ఉంటే డౌన్ సైడే ఉంటుంది. మ్యాక్సిమం కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. రేపటికి డే హై టాప్ డేలో డౌన్ సైడ్ ఓపెన్ అయితే 9-10-15 లోపల రేంజ్లోకి రాకుండా ఉండాలి. అప్పుడు మనకి ఎటు సైడ్ ఓపెన్ అయితే అటు సైడ్ మూవ్మెంట్ ఉంటుంది. ఒకవేళ రేంజ్లోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయ్యి రేంజ్లోకి వచ్చింది అనుకోండి, ఇంకా రేంజ్ బౌండ్ మార్కెటే. ఇక్కడ కూడా డౌన్ సైడ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇంకా రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్. ఓకే, నాకు తెలిసి వాల్యూ ఏరియా ఇంత వైడ్గా ఏర్పడదు కాబట్టి రేపు డికే మార్కెట్ ఉండొచ్చు అనుకుంటున్నాను. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. వాల్యూ ఏరియా ఏమో టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది. ఓకే, బుల్లిష్ అయిను, స్లైట్ బుల్లిష్ అయిను టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది. పీఓసి డౌన్ సైడ్, టీపీఓస్ చాలా ఎక్కువ ఉన్నాయి. క్లోజింగ్ కూడా పీఓసి టాప్ సైడ్ అయింది. వాల్యూ ఏరియాకి దగ్గరగా స్లైడ్ బుల్లిష్ చూపిస్తుంది. కానీ ఏంటంటే వాల్యూ ఏరియా వైడ్గా ఉండడం వల్ల రేంజ్ అవుట్ సైడ్ డే హై డేలో అవుట్ సైడ్ ఓపెన్ అయ్యి 1 అవర్ దాకా రేంజ్లోకి రాకుండా ఉంటే అటు సైడ్ మూవ్ ఉంటుందా, అటు సైడ్ నేను ట్రేడ్ చేసుకోవడానికి చేస్తాను. ఓపెనింగ్ని బట్టి రేపు పొద్దున్న నేను నా మూమెంట్ని ఒకవేళ ఇన్ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా ఇంకా సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెటే. 1 అవర్లో బ్రేక్ అయ్యి మంచి బ్రేక్ అయ్యి షార్ప్ బ్రేక్ అయ్యి మళ్ళీ ఈ రేంజ్లోకి రాకుండా ఉంటే అటు సైడ్ వెళ్ళచ్చు. ఒకవేళ ఇంకా రేంజ్ బౌండ్ అప్ అండ్ డౌన్ అయితే ఇంకా మార్కెట్ రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది. వాల్యూస్ కూడా చెప్తున్నాను చూడండి. ఇది వాల్యూ ఏరియా హై 51,400.4 అనేది. పిఓసి 51,251.47 అనేది. ఇది వాల్యూ ఏరియాలో 50,847.25 అనేది. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ చూడండి, వాల్యూ ఏరియా టాప్ సైడ్కి షిఫ్ట్ అయింది. ఓకే, అదొకటి. ఇక్కడ బయ్యింగ్ టైలు అది కూడా ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయింది. బయ్యింగ్ టైల్లో సెల్లింగ్ టైల్లో ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయితే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఏమి ఇంపార్టెంట్? నేను వాల్యూ ఏరియా లో ఇంపార్టెంట్గా చూస్తాను, డే లో ఇంపార్టెంట్గా చూస్తాను. ఓపెనింగ్ని బట్టి దాన్ని బ్రేక్ డౌన్ సైడ్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ రేంజ్లోకి వెళ్ళిపోయి మార్కెట్ ఇక్కడ ఎలా మూమెంట్ అవుతుంటే అలా ట్రేడ్ తీసుకుంటాను. నేను అలా చూస్తాను అన్నమాట. మ్యాక్సిమం రేపటికి వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. ఇక్కడేం బయ్యింగ్ టైల్ ఏర్పడ్డది, ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అయింది. ప్లస్ క్లోజింగ్ చూసారా, క్లోజింగ్ వాల్యూ ఏరియా టాప్ సైడ్ ఇచ్చింది. డే హై కూడా సేమ్ దగ్గరగా ఉంది. అంటే రేపు పొద్దున్న డే హై డేలో కూడా చాలా ఇంపార్టెంట్. నిఫ్టీలో కూడా వాల్యూ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ రేంజ్లో ఓపెన్ అయితే మార్కెట్ రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెటే. ఒకవేళ రేంజ్ అవుట్ సైడ్ డే హై పైన డేలో కింద ఓపెన్ అయితే అప్పుడు మనకి ఎటో మంచి మూవ్ ఉండొచ్చు. అది కూడా 1 అవర్లో రేంజ్లోకి రాకుండా ఉంటే. ఓకే ఫ్రెండ్స్, వాల్యూస్ చెప్తున్నాను చూడండి. 24,909.6 అనేది వాల్యూ ఏరియా హై. 24,708.97 అనేది పిఓసి. ఇది వాల్యూ ఏరియాలో 24,604.65 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకేనా. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి. ఫిన్ నిఫ్టీ కూడా వాల్యూ ఏరియా టాప్ సైడ్ షిఫ్ట్ అయింది. ప్లస్ వైడ్ వాల్యూ ఏరియా ప్లస్ క్లోజింగ్ ఏమో పిఓసి టాప్ సైడ్ ఇచ్చింది. ప్లస్ టీపీఓస్ ఏమో టీపీఓస్ డౌన్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, పిఓసి డౌన్ సైడే. అన్ని రకాలుగా చూస్తే రేపటికి బుల్లిష్ ట్రెండే చెప్తుంది ఫిన్ నిఫ్టీ కూడా. కానీ ఎప్పటికైనా మార్కెట్ రేంజ్ బౌండ్ అనేది ఇన్ రేంజ్లో ఓపెన్ అయిపోతే డే హై డేలో మధ్యలో ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా రేంజ్ బౌండ్ టు సైడ్ వేస్ మార్కెటే. డే హై పైన కానీ డేలో డౌన్ సైడ్ కానీ ఓపెన్ అయ్యి
1 అవర్ దాకా మార్కెట్ రేంజ్లోకి రాకుండా ఉంటే, డే హైలోకి రాకుండా ఉంటే, ప్రీవియస్ డే రేంజ్లోకి రాకుండా ఉంటే అప్పుడు మంచి మూమెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా అంతే. ఇది కూడా వాల్యూ చెప్తున్నాను చూడండి. 23,363.3 అనేది వాల్యూ ఏరియా హై. ఓకే, 23,288.15 అనేది పిఓసి, 23,096.1 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి, ఓకేనా? రేపటికి ఓకే. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి వీడియోలోకి వెళ్దాం. రేపు కుదిరితే లైవ్ ఇద్దాం అనుకుంటున్నాను, మీకు టైం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్